గ్రీన్ గోల్డ్ ది నీమ్ ఫార్మసీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? డాక్టర్ బిశ్వజిత్ రాయ్ చౌదరి. గ్రీన్ గోల్డ్ ది నీమ్ ఫార్మసీ డాక్టర్ బిశ్వజిత్ రాయ్ చౌదరి రాశారు. వేప సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ ఆయన రాసిన పుస్తకం ఇటీవల న్యూఢిల్లీలోని శ్రీ ఫోర్ట్ ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మించే లక్ష్యంతో యార్లంగ్ సాంగ్పో నదిపై మోటువో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం ప్రారంభించిన దేశం ఏది? చైనా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను సృష్టించే లక్ష్యంతో చైనా యార్లంగ్ సాంగ్పో నదిపై మోటువో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం ప్రారంభించింది. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్లో భౌగోళిక, రాజకీయ మరియు పర్యావరణ ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఇది చైనా ఇంధన వ్యూహానికి అనుగుణంగా ఉన్నప్పటికీ ఇది నదుల నియంత్రణ, జీవనోపాధి ప్రభావాలు, జీవవైవిధ్య నష్టం భయాలను పెంచుతుంది. ఇది ఈ ప్రాంతంలో కీలకమైన భౌగోళిక, పర్యావరణ సమస్యగా మారుతుంది. ఏడిబి ప్రకారం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏది? భారతదేశం. బలమైన దేశీయ డిమాండు, సాధారణ ఋతుపవనాలు మరియు ద్రవ్య సడలింపు కారణంగా భారతదేశ జీడిపి 2025లో 6.5% మరియు 2026లో 6.7% వృద్ధి చెందుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంచనా వేసింది. వాణిజ్య ఉద్రిక్తలు మరియు భౌగోళిక, రాజకీయ ప్రమాదాల కారణంగా బలహీనపడినప్పటికీ ఆసియా అభివృద్ధి దృక్పథం 2025 ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ పథకాన్ని ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. భారతదేశం సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ దేశం యొక్క ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సంఘాల స్థాయిలో వికేంద్రీకృత నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్. 24 జూలైన భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. బ్రెక్సిట్ తర్వాత రెండు దేశాలకు ఈ ఒప్పందం అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంగా పరిగణించబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం అధికారీకరించబడింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఏ దేశ శాస్త్రవేత్తలు కార్బన్ డయాక్సైడ్ను ఆహారంగా విజయవంతంగా మార్చారు? చైనా. పారిశ్రామిక వ్యర్థాల నుండి లేదా సంగ్రహించిన CO2 నుండి తీసుకోబడిన మిథనాల్ను సుక్రోజ్గా మార్చడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ను ఆహారంగా మార్చే సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ పురోగతిని టియాన్జిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ సాధించింది. ఇది ఎంజైమ్లను ఉపయోగించి ఇన్విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ను రూపొందించింది. డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్లను నియంత్రించడానికి జీనియస్ చట్టాన్ని ఆమోదించిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జీనియస్ చట్టం అనేది యుఎస్ఏలో ఆమోదించబడిన మొదటి చట్టం. ఇది క్రిప్టో ఆర్థిక వ్యవస్థ యొక్క ఒక కోణాన్ని నియంత్రిస్తుంది. ఇది
స్టేబుల్ కాయిన్లను ఎవరు జారీ చేయవచ్చో నియంత్రిస్తుంది మరియు కొన్ని ఫ్రేమ్వర్క్లను ఏర్పాటు చేస్తుంది. కొత్త అవసరాలకు అనుగుణంగా స్టేబుల్ కాయిన్లను జారీ చేసే ప్రస్తుత జారీదారులకు ఇది 12 నెలల టైమర్ను కూడా సెట్ చేస్తుంది. లోతైన సముద్ర మానవ సబ్మెర్సిబుల్ మత్స్య 6000ని అభివృద్ధి చేయడానికి ఇస్రో మరియు NIOT ప్రాజెక్ట్ కింద MOU సంతకం చేశాయి. సముద్రయాన్ మిషన్ కింద భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇటీవల ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది లోతైన సముద్ర మానవ సబ్మెర్సిబుల్ మత్స్య 6000ని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశం యొక్క లోతైన సముద్ర పరిశోధన సామర్థ్యాలను పెంచడానికి భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ నిర్వహించే డీప్ ఓషన్ మిషన్ కింద సముద్రయాన్ ప్రాజెక్టులో ఇది ఒక ప్రధాన భాగం. ఇటీవల జ్ఞానోదయ సెంటర్ ఫర్ పెడగోగికల్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిషింగ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్, కేరళ. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ జ్ఞానోదయ సెంటర్ ఫర్ పెడగోగికల్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిషింగ్ను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ IIMK యొక్క విజన్ 2047లో భాగం మరియు జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు మద్దతిస్తుంది. వినూత్న బోధన పద్ధతుల ద్వారా నిర్వహణ విద్యను సంస్కరించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది భారతీయ సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రపంచ విద్యా పద్ధతులతో కలపాలని యోచిస్తున్నది. జ్ఞానోదయ పండులిపి అనే దాని సొంత మనుస్క్రిప్ట్ ప్లాట్ఫామ్ను కూడా నిర్వహిస్తుంది. ప్రపంచ అథ్లెటిక్స్ పోర్చుగల్ స్పోర్ట్స్ మీట్ 2025లో లాంగ్ జంప్లో బంగారు పతకం గెలుచుకున్నది ఎవరు? మురళీ శ్రీశంకర్. ప్రపంచ అథ్లెటిక్స్ పోర్చుగల్ స్పోర్ట్స్ మీట్ 2025లో లాంగ్ జంప్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన మురళీ శ్రీశంకర్ 7.75 మీటర్ల దూకి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంటు పోర్చుగల్లోని మయాలో జరిగింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? 6.3%. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనగా ఇండిరా 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధిని 6.3%గా అంచనా వేసింది. ఇది వారి మునుపటి అంచనా 6.6% కంటే తగ్గిన సవరణ. పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి, USA పరస్పర సుంకాలు మరియు అణిచివేయబడిన పెట్టుబడి సెంటిమెంటు వంటి అంశాల కారణంగా ఈ సవరణ జరిగింది. ఇటీవల వార్తలో కనిపించిన చోళగంగం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం చోళగంగం సరస్సును అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరస్సును పొన్నేరి సరస్సు అని కూడా పిలుస్తారు, అనగా దీని అర్థం బంగారు సరస్సు. ఇది తమిళనాడులోని అరయలూరు జిల్లాలో ఉంది. దీనిని రాజేంద్ర చోళ I తన నూతనంగా స్థాపించిన రాజధాని అయిన గంగైకొండ చోళపురంలో నిర్మించాడు. అతని విజయానికి గుర్తుగా ఈ గంగైకొండ చోళపురం స్థాపించబడింది. పురాతన ఎట్రుస్కాన్ నాగరికతకు చెందిన అరుదైన తాకబడని సమాధి ఇటీవల ఏ దేశంలో కనుగొనబడింది? ఇటలీ. పురాతన ఎట్రుస్కాన్ నాగరికత నుండి అరుదైన తాకబడని సమాధి ఇటీవల మధ్య ఇటలీలో కనుగొనబడింది. టర్హేనియన్లు అని కూడా పిలువబడే ఎట్రుస్కాన్లు క్రీస్తుపూర్వం 8వ మరియు 3వ శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందారు.
వారికి బలమైన నావికాదళం ఉండేది. పశ్చిమ మధ్యధరా ప్రాంతంలో ఎట్రూరియా అతిపెద్ద ఇనుప నిల్వలను కలిగి ఉండేది. వారు మధ్యధరా ప్రాంతంలో గ్రిడ్ ప్లాన్ నగరాలను నిర్మించిన మొదటి వారు. ఇది రోమన్ పట్టణ ప్రణాళికకు ప్రేరణనిచ్చింది. రోమన్ నాగరికత నగర లేఅవుట్లు మరియు మత విశ్వాసాలతో సహా అనేక ఎట్రూస్కాన్ ఆచారాలను స్వీకరించింది. జూలై 2025లో అనధికార నిర్మాణాల కోసం వన్ టైం రెగ్యులరైజేషన్ స్కీమును ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? పుదుచ్చేరి. జూలై 22న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి వన్ టైం రెగ్యులరైజేషన్ స్కీమును ప్రారంభించారు. ఇది మే 1, 1987 మరియు జూలై 16, 2025 మధ్య పుదుచ్చేరి ప్రాంతాల్లో నిర్మించిన మరియు పైకప్పు లేదా నేల ఉన్న భవనాలకు వర్తిస్తుంది. ఉల్లంఘన భవనాలకు సీలింగ్, కూల్చివేత మరియు విద్యుత్, నీరు లేదా మురుగునీటిని డిస్కనెక్ట్ చేయడాన్ని ఈ పథకం నిరోధిస్తుంది. వైఫెక్స్ అనగా వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించే సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీ IITM. శీతాకాలపు పొగమంచు ప్రయోగం ఇటీవల ఉత్తర భారతదేశంలోని దట్టమైన శీతాకాలపు పొగమంచుపై 10 సంవత్సరాల విజయవంతమైన పరిశోధనను పూర్తి చేసింది. దీనిని 2015 శీతాకాలంలో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ వైఫెక్స్ను భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీ నడిపిస్తుంది. గ్లోబల్ ఫైండెక్స్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. డిజిటల్ మరియు ఆర్థిక చేరికలో ప్రపంచ పురోగతిని హైలైట్ చేస్తూ ప్రపంచ బ్యాంకు ఇటీవల గ్లోబల్ ఫైండెక్స్ 2025 నివేదికను విడుదల చేసింది. భారతీయ ఖాతాదారుల్లో 16% మంది నిష్క్రియాత్మక ఖాతాలను కలిగి ఉన్నారు. ఇతర తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో ఇది 4%గా ఉంది.